सभा की कुल सदस्य संख्या के बहुमत द्वारा तथा सभा के उपस्थित और मत देने वाले सदस्यों के कम से कम 2/3 बहुमत द्वारा पारित नहीं हुआ। अब इस संविधान संशोधन पर विधेयक पर आगे की कार्रवाई करना संभव नहीं है। अतः संघ राज्य क्षेत्र विधि संशोधन विधेयक 2026 तथा परिसीमन विधेयक 2026 के संबंध में आगे की कार्रवाई पर निर्णय लेना है। माननीय संसदीय कार्य मंत्री जी। Honorable Speaker sir, besides the Constitution 131st Amendment Bill, we have two other bills, namely the Union Territories Laws Amendment Bill 26 and the Delimitation Bill 2026, which are intrinsically interrelated with the Constitution 131st Bill. So it cannot be viewed from the isolation. इस दृष्टि से माननीय सभापति महोदय, जो नतीजा आया है, ये इतना ऐतिहासिक और महत्वपूर्ण बिल पर देश का महिलाओं को अब सम्मान अधिकार देने का जो बिल है, उसको विपक्ष ने साथ नहीं दिया। बहुत खेद की बात है और इस ऐतिहासिक पल को आप अपना एक मौका था, आपने गंवाया है। आदरणीय नरेंद्र मोदी जी के नेतृत्व में महिलाओं को जो सम्मान देने का, अधिकार देने का हमारा अभियान जारी रहेगा और हम अधिकार दे के ही रहेंगे आगे। अब सभा की कार्रवाई आगे दो शेष जो बिल्स है उसको आगे नहीं बढ़ाने का मैं अनुरोध करता हूं। सभा की कार्रवाई कल दिनांक 18 अप्रैल 2026 को प्रातः 11 बजे तक के लिए स्थगित की जाती है। లోక్సభలో మొత్తం 528 ఓట్లు పోల్ కాగా మోదీ ప్రభుత్వానికి మద్దతుగా 298 ఓట్లు పోలయ్యాయి। 3 బిల్లులను వ్యతిరేకిస్తూ 230 మంది ఎంపీలు ఓట్లు వేశారు। ఇక బిల్లు పాస్ అయ్యేందుకు 352 ఓట్లు అవసరం కాగా 54 ఓట్ల తేడాతో ఎన్డీఏ సర్కార్ పరాజయం పాలైంది। మహిళా బిల్లు పాస్ అయ్యేందుకు 352 ఓట్లు అవసరం కాగా 54 ఓట్ల తేడాతో ఎన్డీఏ సర్కార్ పరాజయం పాలైంది। ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ఢిల్లీ నుంచి సురేష్ అందిస్తారు। సురేష్, 54 ఓట్ల తేడాతో అయితే ఎన్డీఏ సర్కార్ పరాజయం పాలైంది, దీన్ని ఎలా చూడాలి? ఇందులో అయితే లోక్సభలో ఇవాళ 131వ రాజ్యాంగ సవరణ బిల్లు వీగిపోయింది। ఎన్డీఏకి ఇది ఒక పెద్ద షాక్ గా చెప్పొచ్చు। మూడోసారి అధికారం ఉన్నటువంటి ఎన్డీఏ సర్కారుకు భాగస్వామ్య పక్షాల నుంచి మద్దతును మరింత కూడగొట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది। మరోవైపు ప్రతిపక్షం నుంచి కూడా ఇకపై లోక్సభలో రాజ్యసభలో జాగ్రత్తగా బిల్లులు తీసుకొచ్చి వాటిని ఆమోదించడం ముందుకు తీసుకెళ్తున్నటువంటి ఇబ్బందులను ప్రస్తుతం ఉన్నటువంటి ఎన్డీఏ సర్కార్ ఎదుర్కొనేటువంటి అవకాశాలు ఉన్నాయి। ప్రస్తుతం అయితే ఈ 3 బిల్లులు కూడా వీగిపోవడం కారణంగా మరొకసారి వీటిని ప్రవేశపెట్టే దిశగా భవిష్యత్తులో చాలా జాగ్రత్తగా ఎన్డీఏ సర్కార్ ముందుకెళ్లేటువంటి అవకాశం ఏర్పడుతుంది। బిల్లు పాస్ కాకపోవడానికి ప్రధాన కారణం సభలో హాజరైన సభ్యుల్లో దాదాపు 528 మంది సభ్యుల్లో 2/3 మెజారిటీ సాధించాల్సినటువంటి అవసరం ఉంటుంది। ఆ 2/3 మెజారిటీని సాధించలేక 54 ఓట్ల తేడాతో ప్రస్తుతం ఉన్నటువంటి ఎన్డీఏ సర్కారు ప్రవేశపెట్టిన 2 బిల్లులు, మహిళా బిల్లు అటు సురేష్ మీరు అన్నట్టు అంటే సురేష్ नहीं है तो
तो ये मुमकिन ही नहीं था कि ये बिल पारित हो। और मेरे ख्याल से हमारे देश की लोकतंत्र के लिए, हमारे देश की अखंडता के लिए ये एक बहुत बड़ी जीत है। कांग्रेस की क्या रणनीति है? ये क्या कहेंगे? महिला सरकार बार-बार ये कह रही है कि महिला विरोधी चेहरा कांग्रेस का, एंटी वुमेन माइंडसेट ऑफ महिला विरोधी माइंडसेट की बात कह रहे हैं, जो गृह मंत्री ने भी बोला। महिला विरोधी माइंडसेट की वो कह रहे हैं जिन्होंने हाथरस में कुछ नहीं किया, जिन्होंने उन्नाव में कुछ नहीं किया, जिन्होंने मणिपुर की महिलाओं के लिए कुछ नहीं किया, जिन्होंने खिलाड़ियों के लिए कुछ नहीं कहा। ये कह रहे हैं कि हमारा विरोधी माइंडसेट है महिलाओं का। సురేష్, మీరన్నట్టు 2/3 మెజార్టీ సాధించడంలో మోడీ సర్కార్ అయితే విఫలమైంది. అసలు ఎక్కడ లోపం జరిగింది అని అనుకోవచ్చు? ఇవాళ హాజరైనటువంటి సభ్యుల్లో 500 మంది సభ్యుల్లో ఫ్లోర్ మేనేజ్మెంట్ దిశగా కేంద్ర ప్రభుత్వం ప్రయత్నాలు చేసినప్పటికీ కూడా సమిష్టిగా అపోజిషన్ పార్టీస్ మహిళా రిజర్వేషన్ బిల్లును అలాగే డిలిమిటేషన్ బిల్లును వ్యతిరేకించడం కారణంగా ప్రస్తుతం ఎన్డీఏ సర్కారుకు ఎదురుదెబ్బ తగిలింది. ఇకపై మహిళా రిజర్వేషన్ బిల్లు అమలు వాయిదా పడినట్టే, డిలిమిటేషన్ ప్రక్రియ కూడా ప్రస్తుతానికి నిలిపివేసినట్టే. ఈ రెండు బిల్లులు కూడా కేంద్రం లోక్సభ వేదికగా వెనక్కి తీసుకుంది. ఇకపై ఈ బిల్లులను మళ్ళీ ఒకసారి లోక్సభ ముందుకు తీసుకురావాలంటే కొత్తగా సవరణలతో ప్రతిపక్షాలతో చర్చలు జరిపి బిల్లును ప్రవేశపెట్టాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. ఆ సందర్భంలో కూడా 2/3 మెజార్టీని ఖచ్చితంగా సాధించాలంటే ఎన్డీఏ సర్కారుకు మద్దతు తెలుపుతున్నటువంటి ఎన్డీఏ కూటమిలో బీజేపీతో పాటు బీజేపీకి మద్దతున్నటువంటి ఎన్డీఏ సర్కారు పార్టీలు అలాగే ప్రతిపక్ష పార్టీలు కూడా ఖచ్చితంగా ఈ బిల్లును మద్దతు లోక్సభ వేదికగా చేస్తే తప్ప భవిష్యత్తులో కూడా అమలు అయ్యేటువంటి అవకాశం ఉండకపోవచ్చు. మరోవైపు మిత్రపక్షాల పూర్తి మద్దతును కూడగట్టినటువంటి ప్రయత్నం చేసింది కానీ ప్రతిపక్షాల పూర్తి మద్దతును పార్లమెంట్ వేదికగా ఫ్లోర్ మేనేజ్మెంట్ సమయంలో ఎన్డీఏ బీజేపీ సర్కారు ఫెయిల్ అయిందని చెప్పొచ్చు. 2/3 మెజార్టీని సాధించలేక గతంలో కూడా చాలా బిల్లులు పెండింగ్ ఉన్నటువంటి పరిస్థితి. మరోవైపు ఈ రాష్ట్రాల ఆమోదం దిశగా కూడా ఇకపై దక్షిణాది రాష్ట్రాల ఆమోదం దిశగా కూడా కేంద్రం రీజనల్ పార్టీస్ తో చర్చలు జరిపి ఈ బిల్లును భవిష్యత్తులో పార్లమెంట్ ముందుకు తీసుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. కీలక రాజ్యాంగ బిల్లు విఫలమవడం కారణంగా మిత్రపక్షాలు కాకుండా ప్రతిపక్షాల నుంచి కూడా ఖచ్చితమైనటువంటి ప్రెషర్ ఇకపై పార్లమెంట్ వేదికగా బీజేపీ ఎదుర్కొనే అవకాశాలు కనపడుతున్నాయి. సింధురా. రైట్, థ్యాంక్ యూ సురేష్.